ఇప్పుడే కింద పడ్డానండి. 66 పెట్టాం. అది చూడండి దిగుతుంది, చాలా కష్టం. అదిగోండి, ఇంకా నా వల్ల కాదు. అమ్మో, ఏం లేదు, అక్కడ గ్రీన్ లైట్ పడకుండా దాటానంటే ఇండియన్కి బ్యాడ్ నేమ్ రాకూడదు. అకోన్ హలో వీడియో మంచోళ్ళు. ఈ పురుగులు చూడండి, అంటారు, చేపలు అంటారు, మంచిని అంటారు. మసాజు లోపల వచ్చేసి ఇదిగోండి, ఇవి చూసుకుంటే వాళ్ళంతా మసాజ్ చేసేవాళ్ళే. అయినా మనం ఏది ఆశించకూడదు ఎవరి దగ్గర నుంచి. అసలు మీ ధైర్యం ఏంటి, ఈ టైంలో సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారని అడగొచ్చు. కళ్ళల్లో బెరుకుండకూడదు, నీ మొహంలో చిరునవ్వు ఉండాలి, నీ చెయ్యి ఎప్పుడు నీ మీసం మీద ఉండాలి. ఆగిపోక ముందుకు సాగిపోవడమే కదా. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఒక మారుమూల గ్రామంలో ఉన్నాను, కంబోడియాలో. ఈరోజు మన ప్రయాణం ఎక్కడికంటే ఎప్పట్లా గత వీడియోలో చెప్పా కదా, ఫెనోమ్ ఫే అని. నిజంగా నేను వచ్చేదారిలో నాకు చాలామంది అయితే సహాయం చేశారండి. కంబోడియా ఒక ఫ్యామిలీ దగ్గర స్టే చేశాను. ఆ తర్వాత కొంతమంది ఒక బౌద్ధ మఠంలో ఒక చోట క్యాంపింగ్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఒక బౌద్ధ టెంపుల్కి అయితే వచ్చాను. వీళ్ళకైతే నా భాష అర్థం కాలేదు ఫస్ట్, ఎంత ట్రై చేసినా కానీ. ఒకవేళ ట్రాన్స్లేటర్లో చెప్దామంటే ఇక్కడ ఇంటర్నెట్ కూడా లేదు. వీళ్ళ దగ్గర వైఫై ఉంది, అడిగాను, వీళ్ళైతే వైఫై ఇవ్వలేదు. అయినా మనం ఏది ఆశించకూడదు ఎవరి దగ్గర నుంచి. ఈరోజు ఈ వీడియోలో ఒక పల్లెటూరు అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళే దారిలో మన ద్విచక్ర వాహనం వేసుకొని వెళ్ళి పల్లెటూరు అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక వీళ్ళే మనల్ని వీడియో తీసింది. థ్యాంక్ యూ బ్రో. ఆకోన్ అంటే థ్యాంక్ యూ అని అర్థం కంబోడియా భాషలో. వాళ్ళంతా బాలబౌద్ధులు, భలే ఉన్నారు కదా. ఆయన గురువు బౌద్ధులు అనుకుంటా. ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు. నేనేమనుకున్నానంటే వీళ్ళు బౌద్ధులు వీళ్ళంతా ఉంటారుగా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు వీళ్ళకి పాపం ఏమో ఉండవులే, ఇట్లాగే పాపం దేవుడికి సేవ చేసుకుంటూ ఉంటారులే అనుకున్నా. కానీ పర్లేదండి, నాకు ఇక్కడ కొంచెం అట్మాస్ఫియర్ నచ్చింది. ఎక్కడో మారుమూల విలేజ్లో కూడా ఒక చిన్న జైంట్ విల్లు, మంచిగా నీట్గా ఉంచుకుంటున్నారు మొత్తం ఎప్పటికప్పుడు, బాగుంది. కమాన్ వీడియో ఇప్పుడు దా తిరిగారు దీని మీద రౌండ్లు. ఇది మొత్తానికి ఎప్పుడో ఏదో పెట్టేసి తిరణాల్లా పెట్టి వెళ్ళిపోయినట్టున్నారు వదిలేసి. ఇది మిషన్ కూడా లేదు, ఇప్పుడు దా తిరిగారు దాని మీద. దగ్గరికి వచ్చేసరికి వచ్చేసారు ఇటు. ఎంజాయ్మెంట్ బాగానే ఉందిలే, సరదాగా ఆడతా పడతా చేసుకుంటున్నారు. నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ యూనిఫామ్ అండి, చాలా బాగుంది. వాటర్ బాటిల్స్ కూడా, ఏ పనైనా ఆడతా పాడతా అదిగోండి మళ్ళీ ఎక్కారు. ఆడతా చేసుకుంటే అలుపేమున్నదే అన్నారు పెద్దలు. ఇంతే కావాలా? ఒక టీవీ లేదు, ఏమీ లేదు, రేడియో అంటే పాటలు వింటున్నారు. బాయ్, దిస్ వే గోయింగ్ దిస్ వే గోయింగ్ మెయిన్ రోడ్. ఏంటి బ్రో మరి సైకిల్ కూడా అర్థం కావట్లా. నా కర్మ కాకపోతే ఇంటర్నెట్ కూడా లేదు. నిన్న కనుక ఇంటర్నెట్ ఉన్నట్టు అంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి వీడియోలు చూస్తా, నిద్రపోకుండా ఉండేవాడిని ప్రశాంతంగా. ఇంటర్నెట్ లేకపోవడం వలన ప్రశాంతంగా నిద్రపోయానండి, మంచి నిద్ర పట్టింది. సో గత కొన్ని రోజుల నుంచి ఏంటంటే సరిపడా నిద్ర ఉండట్లా. అది ఎడిటింగ్ కానివ్వండి, ఇంకొకటి మన సైక్లింగ్, యూట్యూబ్లో వీడియోలు నేను చూస్తూ ఉంటాను, మొబైల్ ఎక్కువ. దానివల్ల ఏంటంటే 1-2 రోజులు లేట్ అయింది నేను అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి. నేనైతే ఒక పల్లెలోనే ఉన్నానని నాకు అర్థమైంది. ఒక పల్లెటూరులో రోడ్లు ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ ఇల్లులన్నీ కూడా నాకు కింద గ్యాప్ ఎక్కువ ఇచ్చేసారండి, పైన ఆ విధంగా ఉంటున్నాయి ఎక్కడ చూసుకున్నా కానీ వెళ్ళే దారిలో. మేబీ నాకు తెలిసి ఏమైనా వరదలు ఏమైనా వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా ఉంటుందని ఈ విధంగా డిజైన్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ చూసుకుంటే
ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటి ఎదురుగా ఇట్లా పెట్టుకుంటారు బుద్ధుడికి కానీ ఆ బుద్ధుడిని పూజించడానికి. అదొక రెస్పెక్ట్ కింద అనమాట. బైక్ మెకానిక్ షాప్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇల్లులన్నీ కూడా కింద గ్యాప్ ఇచ్చేసారు చూసుకుంటే. అదిగోండి ఆ ఇల్లు కూడా గ్యాప్ ఉంది. ఎద్దులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హెయిర్ సెలూన్ షాప్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఈ పల్లెటూరులో మొత్తం బొమ్మలు అన్నీ పెట్టారు చూస్తున్నారు కదా. హాయ్ సార్, బాయ్. ఒక హాయ్ చెప్పేసి వీడియో కొట్టేయడమే. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చూసుకుంటే. ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలు ఆడుకోవడం మాత్రం మానదండి. సేమ్ మన సైడ్ లాగే అల్లరి ఆటలు. బాయ్ హాయ్ బాయ్. వీధుల్లో కుక్కలు కూడా చూసుకుంటే మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి కదా, ఏ మాత్రం తేడా లేదు. ఓ గొడుగు పెట్టేసి కప్పు కేకులు ఇట్లాంటివి పెట్టేసి అమ్ముతున్నారు ఫుడ్. ఎంతో అడుగుదామా? హౌ మచ్? హౌ మచ్? హౌ మచ్? హౌ మచ్? అది అట్లా ఉంది మరి పరిస్థితి. హౌ మచ్ అని అడిగాను, ఎట్లా అడిగాను ఎంత అని రెస్పాండ్ లేదు. నేరటికాయలా? ఎంతంగా ఉన్నాయి. ఓకే బాయ్. ఫైనల్గా అదే ఒక పల్లెటూరులో ఈ విధంగా పెట్టుకున్నారా వీళ్ళు, నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఓహో మన అదృష్టం కాకపోతే ఏమనాలి. కూరగాయలు మాంసం ఇట్లా బండిల్లో పెట్టి అమ్ముతున్నారు. ఈ విధంగా ఉంది. హలో మొత్తం అన్ని రకాలు మ్యాక్సిమం అంటే కొన్ని రకాలు అన్ని రకాలు కాదు. ఎవరు నిద్రపోతున్నారు దాంట్లో. బాయ్. హైవే 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 మెయిన్ రోడ్ స్ట్రైట్ గోయింగ్. మెయిన్ రోడ్ స్ట్రైట్ గోయింగ్. సరేలే నేను వెళ్తా. బాయ్. ఏ భాష అయితే ఏమైంది అర్థం కానప్పుడు. ఇక్కడ నేను ఇంకోటి గమనించింది ఏంటంటే అండి, అక్కడ ఉయ్యాలలో ఊగుతూ ఉంటారనమాట. హలో. ప్రతి ఇంటికి అట్లాంటి ఉయ్యాలు అయితే ఒకటి ఉంటుంది. ఈ స్టైల్ ఒకటి నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఏంటబ్బాయి, ఇది బియ్యం అనుకుంటా అండి, బియ్యానికి సంబంధించినవి అనుకుంటా. వరి గింజలు అంటారుగా. ప్రతి ఇల్లు చూసుకోండి, అంతా టెంపరీ మేడు. స్ట్రైట్ వెళ్ళిద్ది అసలు ఏమన్నా. ఇంకోటి ఏంటంటే అందరూ వింతంగా చూస్తున్నారు నన్ను. ఇక్కడ సైకిల్ వేసుకొని ఈ పల్లెలోకి ఎవడవుతాడు చెప్పండి. ఎవరైనా కానీ సైకిల్ వేసుకొని మెయిన్ రోడ్లో తిరుగుతారు. వ్యవసాయం ఎక్కువ చేస్తారు అనుకుంటా ఇక్కడ. హలో. ఇంత మార్పుల పల్లెటూరులో ఈ నమ్ముతున్నారా? ఆశ్చర్యంగా ఉంది. ఈ వీడిని ఫైనల్గా అడిగాను, ఫెనోంఫే అని చెప్పాను రాజధాని. ఇటు వెళ్ళదంట, ఇదిగో ఈ రోడ్ వెళ్ళిద్దంట. థ్యాంక్ యూ. అకోన్ ఏంటిది? ఏ మాటకి ఆ మాట భలే ఉంటారు అమ్మాయిలు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, కనపడుతుందా? హలో బాయ్. వాట్ ఈస్ దిస్? లోపలికి వెళ్దామా? కుక్కలు అరుస్తున్నాయా? అందుకే వద్దులే, వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. అలాగే ఇక్కడ ఈ పల్లెటూరులో చిన్న ఇల్లు అనుకున్న పెద్ద ఇల్లు కూడా ఉంది చూసుకుంటే. వామ్మో, అరే ఇది బర్రెలా ఉంది. నేను కంబోడియాలో బర్రెలు లేవేమో అనుకున్నాను. ఇక్కడ కూడా బర్రెలు ఉన్నాయండి, కాకపోతే కొంచెం కలర్ డిఫరెంట్ ఉంది మన సైడ్కి ఇక్కడికి. మన సైడ్ నల్లంగా ఉంటాయి కదా, ఇక్కడ కూడా బర్రెలు ఉన్నాయండి, కాకపోతే కొంచెం కలర్ డిఫరెంట్ ఉంది. అదిగోండి కలర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. సేమ్ మన సైడ్ మేసినట్టుగా మాస్తున్నాయి గడ్డి కూడా. ఒక్క చోట కూడా రోడ్ అనేది లేదండి చూసుకుంటే ఇప్పటి వరకు మనం తిరిగిన దాంట్లో. ఫెనోంఫే ఎటు వీళ్ళని అడుగుదామా?
హలో ఫెనోంఫే ఫెనోంఫే. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తా. ఫెనోంఫే ఫెనోంఫే. సారీ జాగ్రత్తగా ఉండాలి అందుకే. ఇక్కడ ట్రాక్టర్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. స్ట్రక్ అయిపోయినట్టుంది. పొగ త్రాగుతా వాహనాలు నడపరాదు. ఫెనోంఫే ఫెనోంఫే నోంపే నోంపే ఫెనోంఫే ఫెనోంఫే. రాజధాని పేరు కూడా తెలియదు వాళ్ళకి. హైదరాబాద్ బెంగళూరు. ఓకే బాయ్ బాయ్. ఫెనోంఫే తెలీదా? ఇంటర్నెట్ కూడా లేదు. గూగుల్ మ్యాప్ చూసుకుందాం అంటే ఏంటో చెప్ప. నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా. అది రాంగ్ రూటు, ఇది రైట్ రూటు. మర్చిపోయాను. తెలీదా? ఫెనోంఫే ఫెనోంఫే ఏందో ఎవరికి అర్థం కావట్లే. ఫెనోంఫే అన్నా కూడా అర్థం కావట్లే. వీళ్ళ దేశ రాజధాని పేరు కూడా తెలియదా అండి. మారుమూల ప్రాంతంలో కూడా పల్లి కవర్ చేద్దాం అనుకున్నా. ఆ ముచ్చట కూడా తీరిందని చెప్పుకోవచ్చు. హలో హాయ్. ఈ విధంగా ఉంటుంది. ఇంత మారుమూల ప్రాంతంలో అసలు నాకైతే నిజంగా షాక్ అండి. కంబోడియా డెవలప్ కాలేదని అలా డెవలప్ అయిందని అలా అర్థం కావట్లా. అసలు ఏంటి ఇది? ఒక అడవి, ఎటు చూసుకున్నా ఇటు కూడా పెద్ద పెద్ద షాపులు. హలో ఫెనోంఫే దిస్ వే గోయింగ్. స్ట్రైట్ గోయింగ్. ఓకే ముందుకెళ్ళి రైట్ తిరగమంటుంది. ఓకే థ్యాంక్ యూ బాయ్. మొత్తానికి మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసానండి. ఇప్పటివరకు చూసాం కదా పల్లె, అదంతా కూడా వాతావరణం ఆ విధంగా ఉంది. అందరూ ఏంటంటే ఎవరు ఏమంటలా వీడియో తీసినా కానీ కొంచెం అందరూ సపోర్టివ్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎత్తు వచ్చేసా. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళానంటే ఫెనోంఫే వచ్చేస్తుంది. వెళ్ళేదారిలో ఏమైనా తిందామని ఆగుదామని అనుకున్నాను. ఇక్కడ ఏం దొరకట్లా తిందామంటే. అట్లీస్ట్ తినలేకపోతున్నాం, తాగితే బాలా అని చెప్పి ఒక బీర్ అయితే తీసుకున్నాను. ఒక బీరు చిప్స్. తెలుసు కదా కంబోడియా బీరు. కేవలం 52 రూపాయలు మాత్రమే వేయాలి కరెన్సీలో. అదే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. వెళ్ళేదారిలో ఒక స్కూల్ అయితే కనపడిందండి. ఇది గవర్నమెంట్ స్కూల్లో ఉంది. హాయ్. పిల్లలంతా ఇదిగోండి ఈ విధంగా ఉన్నారు. బాయ్. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అంట. ఈ బ్రదర్ని అడిగాను. ఉచిత విద్య. పిల్లలైతే ఈ విధంగా ఉన్నారు, గవర్నమెంట్ విద్యార్థులు. ఓకే బాయ్. ఇది ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నా, కానీ ఇంటర్నెట్ అయితే దొరకట్లేదండి. నాకు ఒకటి అర్థమైంది. నేను స్టార్టింగ్లో 100 GB వేయించాను. ఈ వీడియో అప్లోడ్ నిమిత్తం కానివ్వండి, నేను వాడిని దానికి కానివ్వండి, మొత్తం అయిపోయిందని అర్థమవుతుంది. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే, మన ఒక చోట ఆగి వైఫైతో కాల్ చేసి మన సబ్స్క్రైబర్కి కాల్ చేస్తే రీఛార్జ్ అయితే చేశారు $1. మరి అది రీఛార్జ్ చేసినా కానీ నాకు నెట్ ఎందుకు రావట్లేదో అర్థం కావట్లే. ఒకసారి దగ్గరలో ఉన్న ఏదైనా షాప్కి వెళ్ళి ఇంకేమైనా రీఛార్జ్ చేయించి చూద్దామని చూస్తున్నా. మొత్తం అసలు చూడండి ఎలా ఉందో. ఇంటర్నెట్ ఉన్నా కానీ ఏదో ఒకటి చేసామండి. ఇంటర్నెట్ కూడా లేదు. వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్పాలో అర్థం కావట్లా. కొంచెం కూడా ఇంగ్లీష్ అర్థం అవ్వట్లే వీళ్ళకి. సో నేను ఇంకా అదేదో వేస్తున్నారండి, చూస్తున్నారు కదా, దాన్ని న్యామ్ నక్రు అంటారంట. అది చెప్పేసాను, వెజిటేరియన్ లాగే అనిపించిందిగా. ఇదేదో సూప్ ఇచ్చారు. మనం పునుగులు కూడా వచ్చేసినాయి. కొంత పునుగులు మాదిరిగా ఉన్నాయండి ఇవి. చాలాసార్లు చెప్పాను, స్పూన్లు అయితే ఎవరు ఇట్లాంటి వాటిలో పెట్టి ఉంటాయి, మనమే చూసుకొని తీసుకోవాలి.
సరిగ్గా ఉడకలా, ఇది లోపల పచ్చి పచ్చిగా ఉంది. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే బాగానే ఉందండి. స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవడమే, మన ఇష్టం వచ్చింది. బాగా కష్టంగా, బాగా వేడిగా ఉంది. యా ఓకే. వీళ్ళు వైఫై ఇచ్చారండి. వైఫై ఇస్తే ఇంక నేను ఐస్ అడిగాను చూపించి, అంటే బొమ్మ చూపించి అడిగాను, నాకు ఇచ్చేస్తున్నారు అనమాట. ఏంది కవరా? ఓకే, కవర్ దేనికబ్బా? ఐస్ అడిగాను, బాగానే ఉందండి. ఒక గ్లాస్లో వేసిస్తాడేమో అనుకున్నా, ఒక కవర్లో వేసిస్తున్నాడు. కవర్లో వేసిన అతను ఆగాడా, డ్రింక్ ఏదైనా తీసుకో అంటున్నాడు. నాకు డ్రింక్ ఏం వద్దు అంకుల్, సో నాకు చాలు అని చెప్పి ఇంకా ఐస్ కవర్ అయితే తీసేసుకొని అతను ఇచ్చిన వైఫై అయితే గూగుల్ మ్యాప్స్ అయితే లోడ్ చేసుకున్నాను ఫెనోమ్ పే వరకు. సో ఇంకా నెట్ లేకపోయినా మనకైతే ఇబ్బంది లేదు, మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. సో నేనైతే వెళ్ళేదారిలో ఇట్లా సైకిల్ వేసుకొని వెళ్తుంటే వీళ్ళైతే ఆపారండి. ఆపి మనతో ఫోటో అయితే దిగుతున్నారు. మరి ఎందుకు దిగుతున్నారో ఏంటో తెలియదు. హాయ్ సార్. సో కంబోడియాలో పోలీసులు అయితే ఈ విధంగా ఉంటారు. అప్కోన్ యా. హాయ్ సార్. హలో సార్. హలో. వచ్చేదారిలో మీకు చూపించడానికి నాకు పెద్దగా ఏం కనపడలా, అంతా రొట్టె తప్పితే. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 5:30 అవుతుంది. 5:30కే చీకటి పడిపోద్ది ఇక్కడ తొందరగా. లైట్లు వేసుకున్నారు కదా. సో మనం ఏంటంటే నైట్ రైడ్ చేయబోతున్నాం. ఇంకా నేను వెళ్ళాల్సిన రాజధాని 80 కిలోమీటర్లు ఉంది. 80 కిలోమీటర్లు అంటే పెద్ద టాస్కే. ఎంత లేదన్నా 6-7 గంటల జర్నీ, ఏది నైట్లో. అసలు ఇక్కడ గుడి ఉంది, కావాలంటే వెళ్ళి అడిగి క్యాంపు వేసుకొని రేపు వెళ్ళిపోవచ్చు. బట్ ఎందుకో ఈరోజు వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళలేనా సేఫ్గా, ఆగిపోక ముందుకు సాగిపోవడమే కదా. ఖచ్చితంగా హెల్మెట్, ఇది ఒక లైట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలండి. నైట్ టైం అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది. ఓకే, ఇంకా ఫ్రంట్ లైట్ కొంచెం వెళ్తూరు ఉంది కాబట్టి అప్పుడే కాదు, కాసేపు ఆగి వేసుకుంటా. ఎందుకంటే 6-7 గంటల జర్నీ ఉంటుంది. మరి అన్ని గంటల జర్నీ అంటే మనకి ఛార్జింగ్ అది 2 గంటలు లేదా 2.5 గంటలే వస్తుంది. లైట్ ప్రతి నిమిషం ఇంపార్టెంటే, అవసరానికే వాడుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇందాక వచ్చేటప్పుడు ఒక ఆయన ఒక పావుని చంపుతున్నాడు రోడ్డు మీద. అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అలాంటి వీడియోలు తీసి పెట్టకూడదు. పెద్ద పాము అండి, చంపి తీసుకెళ్ళాడు, పడేస్తున్నాడు. పాము అంటే రోడ్డు మీద, మెయిన్ రోడ్లో జనాలు ఉన్నారనమాట. జనాలు ఉన్న ప్లేస్లోనే పాములు తిరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా పాములు ఉంటాయని అర్థమవుతుంది. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే అండి, చూస్తున్నారు కదా, శాంసంగ్ పెద్ద మొబైల్ షాపు. ఏముందని ఇటు పెట్టుకున్నారు వీళ్ళంతా మొబైల్ షాపు, పెద్దవి. అది చూస్తేనేమో చాలా పెద్దది, లోపల కొన్ని మొబైల్స్ కూడా ఉన్నాయి. ఊరవతల అడవి లాంటిది. అదొకటి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ అసలు బిజినెస్ ఎలా అయిద్దండి? రోడ్డు మీదే మురికి కాలువ. చాలా చెత్త స్మెల్ వస్తుంది ఇటైతే. కొంచెం ఉంటే పడిపోయామండి. అది ఆంకోర్ పీచ్ బేకరీ అంట. మనకి వెళ్ళే దారిలో ఏమైనా దొరుకుతాయా దొరకవా, మళ్ళీ ఏమైనా తీసుకొని వెళ్తే పోయిద్ది. ఇంకా 70 కిలోమీటర్లు ఉంది గమ్యం మనకి. మొత్తం చీకటి పడిపోయిందండి, ఇటు చూసుకున్న చీకటే. ఇది బేకరీ లోపల ఈ విధంగా ఉంది. బర్గర్లు, పిజ్జాలు అన్నీ ఉన్నాయి. హలో, హాయ్. అక్కడ ఏమో అమ్ముతున్నారో కూడా వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు అది చూపిస్తే మళ్ళీ నేను ఇక్కడ తీసుకోను, ఏమైనా కొనుక్కొని చూపిస్తాను. ఇక్కడ ఏదైనా $1 అని చెప్పా కదండి. ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి. ఒకటి పిజ్జా ముక్కలు అనేది ఇందాక చూపించా కదా, బయట ఒకటి తీసుకున్నాను. వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని అడిగాను, వెజిటేరియన్ అనే చెప్పారు. ఎందుకు నవ్వుతున్నారు? ఓకే. దాంతోపాటు ఇది బనానా చాకో అంట. ఎప్పటి నుంచో చిన్నప్పుడు ఇట్లాంటి తినాలనిపించేదండి, కానీ కొనుక్కుందామంటే డబ్బులు ఉండేవి కాదు, ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇది కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. మన కళలు సాకారం చేసుకోవాలి పెద్ద అయిన తర్వాత అయినా, అంతే కదా. ఓకే, ఓపెన్. ఐ వాంట్ టు ఈట్. అర్థం చేసుకుంది ఈ పిల్ల అయినా. యా
Oh, really? Thank you so much. వెరీ నైస్. కంబోడియా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. భాష రాకపోయినా టాలెంట్ ఉందండి. మొత్తం క్యాలిక్యులేటర్లో కూడా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఐ గో. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నానేమో అనుకుంటున్నారు. ఏం లేదు, పర్సు సైకిల్లో ఉంది. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్. నా బయట కొనుక్కున్నా వచ్చేదారిలో. ఇది కూడా టేస్ట్ చూద్దాం. పెద్దదే ఇచ్చారండి. హౌ టు ఓపెన్? సో ఇదిగోండి, చాక్లెట్ బనానా ర్యాప్. బాగానే ఉంది. Come on, have it. Come on. Take it. అండ్ ఈ అమ్మాయికి మనం తినిపియాలి. హలో, కమ్ ఆన్, ఈట్. రుణం తీర్చుకోవాలి. ఎనీవన్ ఎల్స్? సో సరదాగా అలా గడిచిపోయింది. ఇప్పుడు వీటిని చూపిస్తా, బొద్దింకల పాములు. హలో, ఇక్కడ చూసుకోండి. ఇవి అసలు ఏంటో కూడా తెలియదు, కాల్చి అట్లా పెట్టేశారు ఈ కింద. ఇవి కూడా ఇంకా అలాగే. హలో, వీడియో మంచోళ్ళు. ఈ పురుగులు చూడండి, ఇదేంటో మరి, ఎన్ని బొద్దింకలు అనుకుంటా. ఇవి కూడా అవే. అండ్ ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళని అడుగుదామన్నా కానీ భాష రాదు. ఇవి వచ్చేసి స్పైడర్స్ అండి, అంటే సాలి పురుగులు. ఇది మాత్రం అరాచకం అండి బాబు. ఓకే, బాయ్. అలాగే ఇక్కడ వింత వింత చిప్స్ అవన్నీ కూడా పెట్టారు. చూసుకుంటే ఏ దినాలన్నా భయం వేస్తుంది. హాయ్. చూసుకొని వెజిటేరియన్ అయితే తినేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత శాకాహారిగా మారాను. ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళిపోవాలి మళ్ళీ చీకట్లో. చూద్దాం. నేను ఈ నైట్ 11, 12 అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి. ఇక్కడ హైవేలో మసాజ్ చేస్తారండి. ఆ రోడ్లో వస్తూ ఉంటే కనపడింది. ఇట్లాంటివి నేను చాలా చూసా కానీ క్యాప్చర్ చేయడానికి నాకు కుదరలేదు. $5 అంట మసాజు. లోపల వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చూసుకుంటే వాళ్ళంతా మసాజ్ చేసేవాళ్ళే. ఓకే, బాయ్. ఇదే कहाँ से भाई आप? गोरखपुर बहुत फेमस है. मैं सुना बहुत टाइम में सुना. गोरखपुर నుంచి అంట అన్న. నేను నిజంగా ఎవరా ఇక్కడ లోకల్ అతను అనుకున్నాను ఫస్ట్. ఇక్కడ क्या बिजनेस है आप? क्या बिजनेस है आप? कपड़ा है इधर. కంబోడియా వచ్చి బట్టల వ్యాపారం చేస్తున్నారు బండి మీద. మామూలు విషయం కాదండి బాబు. అచ్చా హై బాయ్. సో ఇప్పుడు ఈ మసాజ్ పార్లర్ గురించి మీకు ముందుకెళ్ళి చెప్తాను. బాయ్ బాయ్. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఆ మసాజ్ పార్లర్లు అందరూ అలా ఉండరండి. కానీ 90% మంది అలాగే ఉంటారు. సో మ్యాటర్ ఏం లేదు. మొన్న ఒక మసాజ్ పార్లర్కి వెళ్ళానండి. జస్ట్ మసాజ్ చేయించుకుందాం, ఒక వీడియో పెడదామని అనుకున్నాను. బట్ నాకు బాగా బాడీ టైర్డ్ అయిపోయి మసాజ్ పార్లర్కి వెళ్ళాను. వాళ్ళు వెళ్ళంగానే ఇంకా డైరెక్ట్గా బూమ్ బూమ్ అన్నారు. ఆ బూమ్ బూమ్ అంటే ఏంటంటే ఒక వ్యభిచారం. ఇంకా వ్యభిచారం దాన్నే బూమ్ బూమ్ అంటారు. ఇంకా అలా అనేసరికి నేను వచ్చేసాను అనమాట. నేను వెళ్ళింది రిలాక్స్ అవ్వడానికి, అలాంటి పనులు చేయడానికి కాదు. దాని ఆధారంగా చెప్తున్నాను. మన సైడ్ అంటారు కదండి, మన సైడు హైవేలు అంబటి ఇట్లా కొంతమంది ఉంటారు. పగలంతా లారీ నడిపి ఎంతగానో కష్టపడి శారీరక సుఖం కోసం కొంతమంది లారీ డ్రైవర్లు వెళ్తూ ఉంటారు అని అంటూ ఉంటారు కదా మన సైడు. అలాగే ఇటు సైడ్ మసాజ్ పార్లర్లా పెట్టి లోపలికి వెళ్ళంగానే అలా ఒక బిజినెస్లా చేస్తున్నారండి ఇక్కడ. వాళ్ళంతా కూడా అదే. లేదంటే మసాజు చేసుకునే వాళ్ళు మీరు ఆలోచించండి. అలా ఉండాల్సినంత అవసరమే ఉంది. కంబోడియాలో ఏంటంటే అదొకటి జరుగుతుంది. కానీ ఇక్కడ కంబోడియాలో మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఈ కల్చరు.
ఇదంతా థాయిలాండ్లో ఉన్నంత అయితే ఇక్కడ లేదు. థాయిలాండ్ వచ్చినంత ఇక్కడికి రావడానికి ఇంకా ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయితే పట్టిద్ది. థాయిలాండ్ బాగా అడ్వాన్స్ అయిపోయిందండి ఆ బూమ్ విషయంలో. బూమ్ అంటే చెప్పే కదా, ఒక వ్యభిచారమే. ఇంకా ఇక్కడ నుంచి రోడ్డు ఇందా బేకరీ దగ్గర నుంచి చూసుకుంటే మనం రోడ్డు మొత్తం కూడా డబల్ రోడ్డు. ఇదే రోడ్డు ఫెనోమ్ ఫే వరకు ఉంటే బాగుండు. ఆయన గోరఖ్పూర్ అన్నాడు కదా ఒక ఆయన, ఇండియను. నేను ఫస్ట్ ఎవరైతే ఇండియన్లో ఉన్నాడు, ఇండియన్ అయి ఉండలే అనుకున్నా. ఎందుకంటే క్రాస్ బీడ్లు చాలామంది ఉంటారండి మళ్ళాంటి వాళ్ళే. క్రాస్ బీడ్ అంటే కూడా ఏంటో చెప్తాను. ఇప్పుడు ఇది మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ మీద మాత్రమే చెప్తున్నాను. ఫర్ సపోజు నేను ఫర్ సపోజు ఒక రష్యా అమ్మాయి కలయిక అంటే శృంగారంలో పాల్గొని ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఆ అమ్మాయికి పుట్టే బేబీ ఎవరైతే ఉంటుందో ఆ బేబీ ఒకవేళ నాలాగా అంటే మన ఇండియన్లా పుట్టింది అనుకోండి, దాన్ని క్రాస్ బీడ్ అంటారు. అంటే ఒక రష్యా అమ్మాయికి ఒక ఇండియన్కి పుట్టిన అమ్మాయిని క్రాస్ బీడ్ అంటారు. అలాగే ఒక కంబోడియన్కి ఒక ఇండియన్కి పుట్టిన కంబోడియన్ పోలికలతో పుట్టొచ్చు, ఇండియన్ పోలికలతో కూడా పుట్టొచ్చు, చెప్పలేము. ఇంకా అలా పుట్టే వాళ్ళందరినీ కూడా క్రాస్ బీడ్ అంటాము. వాళ్ళు మాట్లాడే భాష మాత్రం కంబోడియన్ భాష, కానీ లుక్స్ మాత్రం ఇక్కడ లుక్స్తో ఉంటారు. ఇది కూడా ఇక్కడ కూడా పురుగులు అన్నీ అమ్ముతున్నారు. చిన్నపిల్లడు పురుగులు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు రా బాబు. సో అదండి, ప్రతిదీ తెలుసుకోవాలి అందరూ. ఇంకొక విషయం, ప్రతి ఓడికి ఒక దాని గురించి పొద్దుగోలు, అరే అది తప్పురా చేయమాకరా అంటే అది వాడికి ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. అది చేసేదాకా వాడికి ప్రేరేపణ పుట్టిద్ది. అదే మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పే లేదండి. ఎందుకంటే మెచ్యూర్డ్గా పెరుగుతారు. వాళ్ళకి ఇలాంటివి చూసినప్పుడు ఓ ఇంతేనా అనిపిస్తుంది. వాళ్ళకి చూసినప్పుడు ఓ ఇంతేనా అనిపిస్తుంది. ఎక్కువ చెడుదారిలో పోరండి. ఇప్పుడు నేనున్నాను, ఎప్పుడు కూడా మందు జోలికి అయితే బాగుంది. చాలామంది ఫోర్స్ చేశారు తాగు అని, ఫ్రీగా ఇస్తాం 5 అని చెప్పి, కాస్ట్లీ అయిన 5 అని చెప్పి. ససేమేరా బాగుంది దాని జోలికి. సో ఎందుకంటే నాకు తెలుసు, నేను తాగాలనుకుంటే తాగుతా, లేదంటే లేదు. ఆ బీర్ కూడా ఏదో చేదుగా ఉంటుంది, ఏదో ఊరికి తాగుబుద్ది అయితే తాగుతాను, అంతేగాని నేను ఏదో కావాలి ఫోర్స్ఫుల్గా అయితే తాగను. ఆ గోరఖ్పూర్ ఆయన కూడా అందుకే వెళ్ళుంటాడు అక్కడికి మసాజ్ కోసం. పగలంతా కష్టపడ్డాడుగా, రిలాక్స్ అవుదామని వెళ్ళుంటాడు. ఇక్కడ నుంచి మళ్ళీ నిర్మానుషమా ఏంటిది, నిజమైన ఆవిలాగే ఉంది అచ్చం. ఇక్కడ నుంచి స్ట్రీట్ లైట్లు ఉన్నాయిలేండి చివరి వరకు. చూద్దాం, మళ్ళీ ఏమైనా నిర్మానుషం కనపడితే అక్కడ స్టార్ట్ చేద్దాం వీడియో. ఎటు చూసుకున్నా శూన్యం, అంతా నార్మల్గానే ఉంది. చూసారా పెట్రోల్ పంపులు ఈ విధంగా లాక్లు వేసేసుకుంటారు నైట్, స్టే అయితే ఉండదు మనకి. ఇప్పుడే ఇంకో తాజా విషయం అండి, సైకిల్ టైర్ పంచర్ పడింది. అదృష్టకరమైన విషయం ఏంటంటే నేను మార్నింగ్ ఒకసారి గాలి పెట్టాను, తగ్గిపోయిందేమో అనుకొని. ఎంత ఉంది మార్నింగ్ చూస్తే 15 ఉంది. ఏమో మామూలుగా తగ్గిపోయి ఉండేది అని పెట్టేశా. బట్ ఇందాక మళ్ళీ చెక్ చేస్తే 35 ఉంది, అంటే అది పంచరు. మళ్ళీ ఎప్పుడు గాలి తగ్గిపోతే పెట్టుకుంటే వెళ్ళడం, అదే అదృష్టకరమైన విషయం. నేను పంచర్ వేసుకునే పని లేదనమాట. ఫెనోమ్ ఫే వెళ్ళిన తర్వాత రేపు మార్చుకుంటా, రేపు వేసుకుంటా పంచరు. అప్పటి వరకు గాలి తక్కువ ఉంటే మనం స్పీడ్ ఎక్కువ తొక్కలేము, స్పీడ్ వెళ్ళడానికి సహకరించదు. అది కూడా ఒక రీజన్ అన్నమాట నేను పొద్దున్నుంచి ఇంత స్లోగా రావడానికి. అసలు మీ ధైర్యం ఏంటి ఈ టైంలో సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారని అడగొచ్చు కొంతమంది కామెంట్లో. నాకు ముందేం జరిగిద్దో తెలియదు, ఏం జరగబోయిద్దో తెలియదు. తెలుసుకుంటే నేను వెళ్ళలేనని నాకు తెలుసు, వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఎవరికైనా చెప్పినా వాళ్ళు చెప్పేది ఏంటో నాకు తెలుసు. అవసరమా నైట్ రైడ్లు, ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు, నువ్వు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళలో మన అనుకున్న వాళ్ళు, మన కోసం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. తెలీదు, వెళ్తున్నాను. జస్ట్ ఆగిపోక ముందుకు సాగిపోవడమే. ఓ హాయ్, హలో, ఓ సారీ బాయ్, హాయ్, హలో, హాయ్, బాయ్ బాయ్. ఫెనోమ్ పే వాళ్ళు ఏం అడిగారు, నేనేం చెప్పాను, వాళ్ళు ఏదో కంబోడియా భాషలో అడిగారు, నేను ఫెనోమ్ పే అని చెప్పాను. ఎందుకంటే ఈ టైంలో ఎంతమంది ఉన్నారు,
అంటే ఎడారిలో ఉంది, ఇంక ఇవే నా ఇల్లులు వెళ్ళాయి. ఏదైనా రిస్కే అండి. హెల్మెట్ అట్లా ఇండికేటర్ లైట్ పెట్టేసాం. హలో హాయ్ యా ఏమేంటి ఇవన్నీ? చూద్దాం. ఓకే, ఇవన్నీ చేపలండి. ఇవన్నీ స్నాక్స్ అమ్ముతున్నారు చిన్నపిల్లలు. అంతా నాకు తెలిసి లారీ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఇట్లా ఆగి తీసుకుంటారు అనుకుంటా వెళ్ళేదారిలో. ఇంకోటి మన తెలుగు వాళ్ళు అయితే కంబోడియాలో నాకు స్టే ఇస్తా అన్నారని చెప్పా కదా, వాళ్ళు ఇంకా నాకు చాలామంది కాంటాక్ట్ అయ్యారండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు చాలామంది. నేను యాక్చువల్గా ఆఫ్రికా నుంచి రాగానే ఇన్స్టాగ్రాము మెసేజ్ ఆప్షన్ తీసాను అనమాట. ఎందుకంటే నేను ఆఫ్రికా నుంచి వచ్చింది రిలాక్స్ అవుదామని. ఎలాగో నేను రిలాక్స్ అవ్వలేకపోయాను ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత. అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు ఇదిలే. ఇంతకు మన తెలుగు వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, ఫెనోమ్ ఫే రాగానే ఫోన్ జాగ్రత్త అని చెప్పారు. ఫోన్ బయటికి తీమాక, ఫోన్తో వీడియో తీమాక. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చూస్తే అంట వచ్చి మనల్ని 2-3 సార్లు చూసి ఫాలో అయ్యి చేతిలో నుంచి లాక్కొని వెళ్ళిపోవడం ఇట్లా చేస్తారంట. వాళ్ళకి ఫోన్లు అంటే ఇష్టం. ఫోన్ దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంట మనం వెళ్ళబోయే ఫెనోమ్ ఫే కంబోడియా రాజధానిలో. జాగ్రత్తగా ఉందాం, ఏది జరిగితే అది జరిగిద్ది. హరీ లైట్ భలే ఉంది. ఇదంతా పెద్ద రివరా. నేను వచ్చినాయండి. లెఫ్ట్ వెళ్తే సియామ్ రేపు, సైడ్ వెళ్ళిపోవాలి నేను. కుక్కలు మామూలుగా లేవండి బాబు. ఈ ఫెనోమ్ ఫే ప్రాంగణంలో రాగానే బాగా అరుస్తున్నాయి. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు చూపిస్తుంది ఏ సిటీ మధ్యలోకి మ్యాప్. నాకు తెలిసి ఇంకో 3 గంటల్లో కొట్టేయచ్చు నేను అనుకోవడం. దోలు తీరిపోయిందండి బాబు. ఇక్కడెక్కడో ఊరవతలు కూడా పెద్ద మొబైల్ షాప్ చూడండి, అసలు ఎంత పెద్దది పెట్టారో. అసలు ఏం నమ్మకం, ఏం ధైర్యం బిజినెస్ అయిద్దని. ఎక్కడ పట్టినా పెద్ద పెద్దవి. ఎవడు కొంటాడు రా బాబు. ఇంకా నా గమ్యానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నానండి. ఈరోజు వెళ్ళిపోతాను ఖచ్చితంగా. నేను మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను ఒకవేళ ఫెనోమ్ ఫే వెళ్తే 140 కిలోమీటర్లు దొక్కినట్టు ఈరోజు సైకిల్. డే కానివ్వండి నైట్ కానివ్వండి, నేను 140 కిలోమీటర్లు దొక్కాను. నేను గొప్ప అని చెప్పుకోవట్లా, ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. దయచేసి ఇలా ఎవరు కూడా చేయొద్దు. నాకు తెలుసు నేను ఇంత సేఫ్గా ఇట్లా వెళ్తున్నానంటే ఏదో కాపాడుతుంది నన్ను మొత్తానికి. బట్ అన్ని రోజులు నావి కాదు, ఏదో ఒక రోజు దెబ్బ పడిద్ది నాకు. సో అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. నేను ఒకటి గుర్తుకు వస్తుంది ఈ టైంలో. ఆఫ్రికా వెళ్ళే ముందు అన్వేష్ అన్న ఒక మాట చెప్పాడు నాతో. ఒక ట్రావెలర్ అంటే నేను ఒక్కడే కాదు, అందరు ట్రావెలర్లు. ఒక ట్రావెలర్ అంటే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అన్ని రోజులు మనవి కాదు. సో ఏ రోజు ఏమైనా జరగవచ్చు. ప్రాణాలకి రిస్క్ చేసి వెళ్ళాలి. సో అప్పుడే నువ్వు ఒక ట్రావెలర్ అవ్వగలవు, లేదంటే లేదని చెప్పాడు. సో ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేసినాయి. అఫ్కోర్స్ అంతకు ముందులో కూడా నేను గుడ్డిగా వెళ్ళిపోతూ ఉండేవాడిని. దానివల్ల నాలో ఇంకా చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఎప్పటికీ మర్చిపోలేను. ఈ స్ట్రీట్ లైట్లు కొంత దూరం ఉంటున్నాయి, కొంత దూరం ఉండట్లేదండి. సో మొత్తం ఉంటే బాగుంటుంది. కానీ నాకు ఒకటి నచ్చింది, మొత్తం డబల్ రోడ్డు. ఆ బేకరీ దగ్గర నుంచి బేకరీకి ముందర సింగిల్ రోడ్డు, మొత్తం డబల్ రోడ్డు అండి. దగ్గర ఒక 75 కిలోమీటర్ల వరకు ఇలాంటి డబల్ రోడ్డు ఉంది. నాకైతే బాగా నచ్చింది, చాలా ఇబ్బంది లేకుండా అయితే వచ్చేసాను. కాకపోతే కొన్ని లారీలు వెళ్ళేటప్పుడు మాత్రం ఇట్లాంటి లైట్ అయితే ఉండాలి మనకి, సిగ్నల్ లైట్. అది లేకపోతే కనుక వాళ్ళకి తెలియదు వెనకొచ్చే వాళ్ళకి, స్పీడ్కి వచ్చి అంటే వాళ్ళ మిస్టేక్ కాదు, పొరపాటున తగిలిద్ది. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా షాపులు ఓపెన్ చేస్తున్నాయి ఇక్కడ కంబోడియన్ టైం ప్రకారం. ఇక్కడ టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. మనల్ని ఎవరైనా ఫాలో చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి ఇలాంటి టైంలో. మనం ఏం లేదు, మన కళ్ళల్లో బెదురు ఉండకూడదు. ఎందుకంటే మనం రిస్క్ చేస్తున్నాం. కుక్కల సంగతి పక్కన పెట్టేసేయండిలా, రిస్క్ చేస్తున్నాం. మన భయం ఏమైందంటే అవతలోడికి మనల్ని వీక్గా ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఏదేమైనా కానీ స్ట్రైట్గా ఉండు,
కళ్ళల్లో బెరుకు ఉండకూడదు, నీ మొహంలో చిరునవ్వు ఉండాలి, నీ చెయ్యి ఎప్పుడు నీ మీసం మీద ఉండాలి. విక్రమార్కుడి సినిమాలో లాగా ఆగిపోక ముందుకు సాగిపో అంతే. ఇప్పుడే కింద పడ్డానండి. ఒక మెమరీ లైఫ్లో ప్రతిదీ. అదృష్టం అంటే ఇదే, దెబ్బలే నగల్లా. జాగ్రత్త నడపాలి, అందుకే ఒక చేత్తో నడుపుతా తొక్కకూడదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక చేత్తో వాటర్ తాగుతా తొక్కానమాట. అలా ఎప్పుడు తొక్కొద్దు. అదృష్టం కొద్ది ఫోన్కి కూడా ఏం కాలేదండి, దెబ్బలే నగలేదు కదా, తెలియదు. మొత్తం అసలు చెమటలు చూసారా నా కాళ్ళకి మొత్తం. అంటే ఇక్కడ వర్షం పడిందంట, దానివల్ల ఏంటంటే బాగా భూమిలో నుంచి వేడి ఎక్కువయ్యి మన బాడీలో నుంచి వాటర్. ఇక్కడ ఇంకోటి కూడా అర్థమైంది, కంబోడియాలో ఇప్పుడు దాకా నన్ను చాలామంది క్రాస్ చేసి వెళ్ళారు, ఎవరు వచ్చి లేపడం ఇట్లా ఏం చేయలేదు. సైకిల్ మేము కింద పడ్డా కదా, ఎవడో తాగాడు వెళ్తున్నాడు అనుకున్నారేమో. కింద పడలే, సామాన్యంగా ఎలా పడ్డాను కళ్ళు అర్థం కావట్లా. అంటే అదిగోండి, ఇది కూడా ఓకే. కింద పడిన సామాన్యంగా ఎలా పడ్డాను, అంత బాగా సౌండ్ వస్తుంది ఏదో. ఏం లేదండి, ఇక్కడ కింద పడ్డానికి గల కారణం ఏంటంటే సైకిల్ అయితే తొక్కుతున్నా, నేను బాగా టైర్డ్ అయిపోయాను. మరి ఇంత ఎనర్జీగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే నేను ఒక మిస్టేక్ చేస్తున్నాను. నేను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నాను. నన్ను ఆర్టిఫిషియల్గా మీ ముందు ఇట్లా ఎనర్జీగా చూపిస్తున్నాయి, కానీ బాగా టైర్డ్ అయితే అయిపోయాను లోపల. అదే అనుకుంటా కింద పడ్డానికి గల కారణం. జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి, ఈ భయంతో. భయం కాదులే, సో ఇంకా వీడియోలు తీయాలిగా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బాడీ ఇంత చెమట పట్టదు మామూలుగా, మరి కాళ్ళకి అర్థమైపోతుంది స్టెయిన్లే. ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇక్కడ షాప్ చూడండి, మొబైల్ షాపు అసలు మామూలు లేదండి. ఈ రేంజ్లో పెడుతున్నారు ఇట్లాంటి అడవి ప్రాంతాల్లో కూడా. నాకు అది ఒక్కటే మిస్టరీగా ఉందండి, ఎవడు కొంటాడో ఏందో. సిటీకి దగ్గరలో పడ్డాక రోడ్లు మొత్తం అసలు అదిరిపోయినాయి, మొత్తం నీట్గా ఉంది. చూసారా, ఎక్కడ చెత్తలేదు, దెబ్బలేం తగలేదు కదా, డౌట్గా ఉంది. షేక్ అవుతుంది కాలు, ఎందుకు షేక్ అవుతుంది ఏంటో. ఇక్కడ కంబోడియాలో నిజంగా అండి, ఇక్కడ ఫుడ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నాకైతే అసలు నిజంగా పడలా. నేను ఎందుకు తింటలేదంటే ఫుడ్డు సరిగ్గా ఇక్కడ ఒకటే రీజను, వాళ్ళు కప్పలు ఎక్కువ తింటారు ఇక్కడ. కప్పని చూస్తేనే అది రకంగా ఉంటుంది నాకు. ఆ కప్పలు ఉండిన బాండీలోనే వాళ్ళు ఈ పురుగులు, ఇంకా మనం చికెన్ అడిగామంటే చికెన్ కూడా దాంట్లోనే వేస్తారు. ఇంకా ఎలా తినబుద్ధి అయ్యి చెప్పండి. అందుకని ఏంటంటే ఎక్కువగా ఉడకబెట్టిన ఐటమ్స్, నూడిల్స్ ఉంటాయి చూడండి, అయ్యే తింటున్నా ఆ బాండీలో వేసే వాటికన్నా. ఆ నూడిల్స్ అనేది మీకు తెలుసు కదా, జంక్ ఫుడ్, ఇంకా సరైన న్యూట్రిషన్స్ ఉండదు, ఏముండదు. బయట ఏమైనా ఫ్రూట్స్ దొరికితే తీసుకుంటున్నాను, సో దానివల్ల కూడా కొంచెం పడట్లా. ఇట్లాంటి వంతెనలు మాత్రం చాలా ఉన్నాయి. వెళ్ళిపోదాం, చాలా నడిచింది, 30 కిలోమీటర్లే. కమాన్ వెళ్ళిపోతాం. నా అదృష్టం చూడండి ఎంత బాగుందో. ఇది కెసెట్ ఉంది కదా, దీన్ని కెసెట్ అంటారు. నా అదృష్టం కొద్దీ కెసెట్ కూడా పాడైపోయిందండి. ఈ సైకిల్కి అన్ని రిపేర్లు, ఇది ఒకటి మార్చాలి, కెసెట్ ఒకటి మార్చాలి, చైన్ కాదులే, ఇది ఒకటి ఉంటుంది పళ్ళ చక్రం, ఇది ఒకటి మార్చాలి, 2 టైర్లు మార్చాలి. ఇవన్నీ మార్చాలంటే ఎస్టిమేషన్ ఎంత అవుతుందో చూసుకొని అసలు ఈ సైకిల్ ఉంచాలా లేదంటే అసలు ఉంచాలా లేదా వేరే సైకిల్ తీసుకోవాలనేది ఆలోచిద్దాం. ఎందుకంటే మరీ ఎక్కువ అయితే పెట్టడం వేస్ట్ అండి. ఇప్పుడు ఫెనోమ్ ఫే వెళ్తే మ్యాక్సిమం మన కంబోడియా కంప్లీట్ అయిపోయినట్టే, వేసాం మొత్తానికి. సో ఇది పరిస్థితి. మళ్ళీ పడదనడానికి గ్యారంటీ లేదు, ఎప్పుడైనా పడవచ్చు.
ప్రతిదీ డబ్బు అండి, డబ్బుతో కూడుకొని ఉన్నది. దెబ్బ ఇది కొంచెం వాసింది, కాలు కనపడుతుందా రెడ్ కలర్లో, అంటే దెబ్బ లోపల తగిలింది. ఈ కాలు ఓకే. రేపు పొద్దునైతే కానీ తెలియదు, నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తలే. మరీ ఈ రీజన్ అడ్డం పెట్టుకొని ట్రావెలింగ్ చేయాలనంత అయితే ఉండదులే, వెళ్ళిపోవచ్చు. దెబ్బలనే కామన్ తగలకుండా ఉంటాయా, చెప్పే కదా అన్వేషణ. ఈరోజు ఉంటామో రేపు పోతామో తెలియదు. ట్రావెలింగ్ అంటే అంతేనే, ఏదైనా జరగచ్చు. సో ఒక్కటి ట్రావెలింగ్లోకి వచ్చామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రావెలింగ్ అనేది మీరు చేయాలండి, ఒకళ్ళు చెప్తే చేయకూడదు. ట్రావెలింగ్ చేస్తున్నారంటే దానికి పూర్తి బాధ్యత మీదే, అర్థమైంది ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మీ అంగీకారం లేకుండా, ఎవరైనా చెప్పినా మీ అంగీకారం లేకుండా ట్రావెలింగ్ అనేది చేయరు. సో దానికి ఏమైనా కానీ పూర్తి బాధ్యత మీది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పడింది చైను, ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. ఈ కంబోడియాలోనే పాములు ఉంటాయి, అక్కడ ఏదో షాప్ ఉంది కదా, అక్కడ ఆగి చేసుకుందాం. కంట్రోల్ అవ్వట్లా, ఊగిపోతుంది చెయ్యి. ఇదేదో ఆటో డిజైనింగ్ షాప్లో ఉంది. ఎన్నిసార్లు పడిద్దిరా అయ్యా. నాకు ఇన్ని బంపర్ ఆఫర్లు ఎప్పుడు రాలా. ఇదిగోండి, నాకు టిష్యూ పేపర్స్ ఉంటే మొత్తం క్లీన్ చేసి ఆయిల్ మొత్తం. ఇది చూసుకోండి, బంపర్ ఆఫర్. ఇది గాలి పెడితే ఇంకెంత, నాకు 28 కిలోమీటర్లే ఉంది, వెళ్ళిపోవచ్చు. ఇది గాలి పెడితే ఆగదా అంత ఇంత లగేజ్ కదా, తొందర దిగిపోయింది. సో ఇదిగోండి మన గాలి మిషను, ఇది బ్యాంకాక్లో కొన్నానండి. సో అన్నీ పెట్టుకున్నాను, ఎందుకంటే అన్నీ ఉండాలి మన దగ్గర. ఇక్కడ ఉందా ఇది, వాళ్ళు తీసేసేసి పెడదాం. మనం మూర్ఖంగా వెళ్ళకూడదు, కొంచెం తెలివిగా ఆలోచించి చేసుకోవాలి ఏదైనా. స్పేర్లు ఎక్కువ వీటికి కొనాలంటే, ఎంత ఉందో చూస్తుంది గాలి. దీంట్లో గాలి ఏం లేదండి, మొత్తం దిగిపోయింది. సో మనకి 65 ఉంటే సరిపోతుంది. పెట్టేసామండి, 66 పెట్టాము. అది చూడండి దిగుతుందంటే ఫాస్ట్గా దిగుతుంది, పంచర్ ఉందని అర్థం. 63. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ముందు పెట్రోల్ పంప్ ఒకటి ఉంది కనపడుతుంది, అది పెట్రోల్ పంపా కాదా లేదా లైటింగ్ పెట్టారు, అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ పర్మిషన్ అడిగి ట్యూబ్ మార్చేసుకుంటా. అది కూడా దిగుతుంది, చూస్తున్నారు కదా 60. అలా దిగుతుందంటే ఎప్పుడైనా కానీ పంచరు ఖచ్చితంగా, పెద్ద పంచరు ఎమ్మడే దిగిపోద్ది. పంచర్ ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు నాకు, ఎందుకంటే ఇటు ఈ ప్లేస్లో పంచర్ వేయడం అంత రైట్ కాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం ఓడదీయాలి కదండి. సో అంతా నిద్రపోయారు. నేను ఫెనోఫే లిమిట్స్లోకి వెళ్ళినా కానీ కొంచెం బాగుంటుంది. అమ్మ నా బాధ నాది, మీ బాధ మీది. వేసుకోవచ్చా ఇక్కడ, మరి క్లోజ్లో ఉందిగా, ఏదో ఒకటి తగిలితే బాగుండు స్పాట్. ఇదిగోండి సైకిల్ మొత్తం ఇట్లా సెట్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం ఇక్కడ ఒకళ్ళ దగ్గర ఆగే ప్లేస్, పాప మళ్ళీ వీడియో కూడా తీస్తున్నారు, మీకు చేసి చూపిద్దామని. చాలా కష్టం. లాక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది. ఓపెన్ చేసేసాం, మనకి దీంట్లో అనుభవం ఉంది కాబట్టి సో ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. ఓకే సార్. సో ఇంకేముందండి, టైర్ ఓపెన్ చేసి పంచర్ వేసేస్తాను. వీళ్ళు ఇక్కడ టైర్లు ఇదంతా ఉంది, మేబీ పంచర్ వీళ్ళు వేస్తారనుకుంటా, బట్ అయినా మనం వేసేసుకుందాం, మనం టైర్ మార్చేద్దాం. ఏముంది చూడండి, కొత్త ట్యూబు, అది పాత ట్యూబు, అదిగోండి అది పాత ట్యూబు. మన దగ్గర ఒక ట్యూబ్ స్పేర్ కొత్తది ఉంది కాబట్టి చేంజ్ చేసేస్తాను. సో లక్కీగా మెయింటైన్ చేయడం మంచిదైంది. ఇదిగోండి టైర్ అరిగిపోయింది, దానివల్ల ఏంటంటే పంచర్లు పడుతున్నాయి, ఇంక అయిపోయింది సైకిల్ పని. కనపడుతుందండి చిన్న మేక ఒకటి దిగిందనమాట దాంట్లోకి, అది తీసామన్నమాట కటింగ్ ప్లేస్తో. ఇంకా పట్టుకుంటా అన్నావు కదా, సర్లే. క్లాత్తో నీట్గా క్లీన్ చేసా. ఇప్పుడు ఈ కొత్త ట్యూబు, ఇది డికెత్లాన్లో కొన్న ట్యూబ్ అండి. పంచర్ వేసాము, గాలి పెట్టాము, టప్మని పగిలిపోయింది. ఎక్కడ పగిలిపోయింది, ఇది పంచర్ వేసినా ఆగదు. చీప్ క్వాలిటీ ఇంకంతకు మించి అన్నం ఇంక వేరేది లేదు. కొత్త ట్యూబు ఓపెన్ చేశాను. మన పాత ట్యూబ్కే పంచర్ వేస్తున్నారు వాళ్ళు. ఈ అదృష్టం ఏంటంటే వీళ్ళు పంచర్ వేయడంలో ఎక్స్పర్ట్ అనుకుంటా.
వాళ్ళ దగ్గర కిట్ అదంతా ఉన్నట్టు. Drink wine? ఓ పంచర్ యా ఇది పంచర్ ఐసా ఐసా చూసారా నేనే కూర్చాను అనమాట. నిజంగా వీళ్ళు గ్రేట్ అండి బాబు. Drinkครับ. Drink beer. Sir, drink beer. బియర్ Drink beer. ఓ నో సార్ థ్యాంక్ యూ సో మచ్. Fish Cambodia. ఫిష్ ఫిష్ ఓకే ఓకే తినమంటున్నారుగా ఒక చొక్కేద్దాము బాలా చెయ్యి. Cambodia. Drink. కమాన్ సార్. Fish. వెరీ నైస్. Cheers. నో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమాన్ హనుమాన్ వెరీ స్ట్రాంగ్ వెరీ పవర్ఫుల్ గాడ్ హనుమాన్. Drink. Drink Hanuman. sometimes Hanuman very good God. Hanuman Cambodia. యా వెరీ నైస్. పెడతా అంటున్నారు. చాలా బాగుంది. ఆకలితో ఉన్నోడికి ఏదైనా అమృతమే. పంచులు పంచర్ కిట్ అయితే బాగా ఉపయోగపడింది. డికత్లంలో కొన్న 50 బాటిల్ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర కిట్. ఇదంతా ఏమోగానండి పంచర్లు వేయడం. వీడియో తీస్తుంటే దోలు తీరిపోతుంది. ఏం లేదు పక్కన దేని మేము కాన్సన్ట్రేట్ చేయాలో అర్థం కావట్లా. ముందు అంటారు, చేపలు అంటారు, పంచర్ అంటారు, మళ్ళీ వీడియో అంటారు. సహాయం మనకి బాగానే దొరికింది. ఇదంతా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఇంకో దరిద్రకరమైన విషయం ఏంటంటే నేను చూసారా పంచర్ ఇది ఊడిపోయింది. పెట్టారు కదా ఐ థింక్ ప్రెస్ అండ్ హోల్డ్ నాట్ ఓపెన్. నిజంగా వీళ్ళైతే చాలా హెల్ప్ చేశారండి. వీళ్ళందరికీ ఏమైనా డబ్బులు ఇద్దామని ఉంది కానీ నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మన కంబోడియా అక్కడికి వెళ్ళి కొంత ఫోన్పే చేసి తీసుకోవాలి. సో ఖర్చులు మామూలుగా అవ్వట్లేదు ఇక్కడ. ఈ కొన్నా కదా చాక్లెట్లు వచ్చే దాంట్లో వీళ్ళ కోసమేనేమో అని నేనేం చేసుకుంటాను. సార్ ప్లీజ్ హ్యావ్ ఇట్ సార్. వన్ మోర్ 3 ఇచ్చినా తప్పలేదు వీళ్ళకి. ప్లీజ్ హ్యావ్ ఇట్. వన్ మోర్ నో నో ఐ హలో ప్లీజ్ హ్యావ్ ఇట్. ప్లీజ్ హ్యావ్ ఇట్. వన్ మోర్ this 2 for your daughter. Your daughter lady, yeah. This is for me. సరిపోయి. Bye bye. Bye sir. What happened? ఇది బ్రేక్ కూడా పట్టలేదా? దిస్ ఈజ్ ఓకే. అదంతే నా బతికి. ఓకే ఓకే బాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నైస్ బైక్. ఇది ఆగిపోక ముందుకు సాగిపోదాం. ఫెనోంపే లిమిట్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇంకా 27 కిలోమీటర్లు వెళ్తే ఫెనోంపే లిమిట్స్లోకి వెళ్ళిపోతాం. చైన్ ఎప్పుడు పడితే అర్థం కావట్లేదు ఇది. యూ కెన్ గో. ఐ గో స్లోలీ. I go to Phnom Penh. ఎస్ You take here? ఇట్స్ ఓకే సార్. ఐ గో మై సెల్ఫ్ బికాస్ దిస్ ఈజ్ సైకిల్ రైడ్. You okay? It's okay, sir. Thank you so much. I come back. I meet again. Huh? You came back. Yeah. Maybe after Phnom Penh, I go back this way. I go to Phnom Penh. My home, the Phnom Penh. The home.
వాళ్ళ ఇల్లు ఫెనోమ్ ఫెయిల్ ఉన్నాయంట. అతను ఎట్లా కొట్లా లాక్కెళ్తా అంటున్నాడు. వద్దులే అయినా మనకి వెళ్ళిపోదాం ఎట్లా కొట్లా. మంచి ఆయనండి ఆయన. ముందర వెళ్తున్నాడు కదా, మనకి హెల్ప్ చేశారు కదా ఒక ఆయన. ఆయన ఏంటంటే రా నిన్ను నా పట్టుకో తీసుకొని వెళ్తా అన్నాడు. లేదులేండి నేను సైకిల్ మీద వెళ్ళాలి. సో ఎందుకంటే మనం నాకెందుకు అలా చేయబుద్ది కాదండి. నాకు ఎన్నో అవకాశాలు దొరికినాయి వచ్చేదారిలో కూడా, బట్ నాకు అలా చేయబుద్ది కాదు. ఏదైనా కానీ సైకిలే తొక్కాలి. ఒకవేళ సైకిల్ తొక్కపోతే అది కూడా వీడియో తీసి పెట్టాలి. ఇప్పుడు అత్యవసర పరిస్థితి. ఒకవేళ చైన్ సెట్ అయింది ప్రస్తుతానికి. చైన్ అంతే కనుక పడినట్టు అయి ఉంటే అదొక రీజన్ వ్యాలిడ్. అతను బండి పట్టుకొని వెళ్ళడం టక్ టక్ అని మౌతుంది. మళ్ళీ పడిద్ది ఏంటి వెళ్ళిపోయాడా? ఇంక చేయగలిగింది ఏముందిలే. ఇంకేం దూరం రా బాబు, ఫెనోమ్ ఫెయిల్ లిమిట్స్ తోలు తీరిపోతుంది. ఆయన బండి లాక్కొని వెళ్ళిపోయినా పోయేది, ఈ బాధ ఉండేది కాదు. చూసారా నాలో కూడా స్వార్థపరుడు ఉన్నాడు. ఇదిగోండి చూసుకోండి, రోడ్లు మాత్రం అదిరిపోయినాయి. ఎటు చూసుకున్నా కానీ సూపరు మొత్తం కూడా. ఇంకా ఫెనోమ్ ఫెయిల్ లిమిట్స్లోకి వచ్చినట్టే. ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్లు వెళ్తే మన సబ్స్క్రైబర్ ఉండే ఇంటికి వెళ్ళిపోతాం. చాలా అందాలు ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రాబోయే వీడియోలో అయితే మంచిగా క్యాప్చర్ చేద్దాం. ఇట్లాగా ఆగిపోక ముందుకు సాగిపోదాం. నిజంగా సిటీ మాత్రం నా భూతో నా భవిష్యత్తు అని ఉంది. సిటీ మొత్తం నైట్ చూడాల్సింది కాదు, పగలే చూడాలి. డెవలప్మెంట్ అదిరిపోయింది. నైటే ఈ విధంగా ఉంది రోడ్లు ఇవన్నీ, పగలే విధంగా ఉంటుంది కూడా. ఇంత అనిపించలా? వెళ్ళిపోతున్నాను ఏంట్రా, ట్రాఫిక్ రూల్స్ ఎవరు ఫాలో అవరా? ఏం లేదు, అక్కడ గ్రీన్ లైట్ పడకుండా దాటానంటే పొరపాటున అనుకోకూడదు. ఇట్లా ఇండియన్కి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఏదైనా గ్రీన్ లైట్ పడితేనే వెళ్తా. ఆ పిల్లోడు నాకు వెళ్ళి నవ్వుకుంటున్నాడు. హలో హలో. ఓ గ్రీన్ లైట్ పడింది. ఓకే బాయ్. టప్పు చూసారా, టప్ అని చదువు వచ్చింది. అది అయిపోయిందండి ఇంక సైకిల్ పడి అర్థం అయిపోయింది. చెత్త డస్ట్బిన్లోనే పడేద్దామని డస్ట్బిన్ దగ్గరికి వస్తే ఇది చూశానండి. ఎవరో మంచోళ్ళు చెప్పులు ఇక్కడే ఎవరన్నా తీసుకుంటారని చెప్పి లోపల పడేయకుండా పైన పెట్టి వెళ్ళారు. ఆలోచన బాగుంది. చెప్పా కదా చెత్త రూల్స్ ఫాలో అవరేంటి. ఇప్పుడే గ్రీన్ లైట్ పడిందిలే. గ్రీన్ లైట్ పడితేనే వెళ్ళాలి. మన దేశానికి ఎప్పుడు చెడ్డ పేరు చేయకూడదు. ఇప్పటికీ 10 సార్లు వేసానండి చైన్. ఇంకా నా వల్ల కాదు. అదిగోండి, ఇంకా నా వల్ల కాదు. ఇంకా ఇక్కడి నుంచి పక్కనే 2.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఏదైతే అదైంది. ఇంక సైకిల్ పని అయిపోయిందండి. పంచర్లు ఏంటో, ఆఖరికి స్పేర్ ట్యూబ్ పెట్టుకున్నా అది కూడా పగిలిపోవడం ఏంటో. సైకిల్ తొక్కడం కష్టమా, ట్రావెలింగ్ చేయడం కష్టమా? సైకిల్ తొక్కడం జుజుబీ చాలా ఈజీ. బట్ దీంట్లో కష్టం అనిపించింది ఏంటంటే నాకు స్టే వెతుక్కోవడం. సైకిల్ తొక్కడం చాలా ఈజీ అండి. స్టే వెతుక్కోవడం, స్టే దొరికిద్దా దొరకదా అని రోజంతా ఒక తలనొప్పి. దొరికేంత వేయడానికి ట్రై చేశాను. ఈసారి పడింది, నేను వేద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి. అది పరిస్థితి. అయిపోయింది. అది ఒక లింక్కి అడ్డం పడిపోయింది. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లా. వీడియో తీయాలంటే ఓపిక లేదు. ఇంకా రేపంతా రెస్ట్ తీసేసుకొని ఎల్లుండి తీసుకోవాలి వీడియో. మనం అబ్బా ఎడిటింగ్ చేసుకుందాం. రేపు పొద్దున్నే అప్లోడ్ చేయాలి. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. స్నానం చేసేసరికి దెబ్బలు బయటపడుతున్నట్టున్నాయి. అది ఓకే కామను. ఎడిటింగ్ చేసి రేపంతా పనుకొని ఎల్లుండి మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫెనోమ్ ఫెయిల్ ఏమని పెట్టాలి ఈ వీడియో టైటిల్? కంబోడియాలో దరిద్రుడు. అన్ని దరిద్రాలే. ఒక లైక్ కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందండి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు అదో బూస్ట్ అప్. సో ఇంకనైతే ఉంటాను. బాయ్ బాయ్.